హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. దిస్ ఈజ్ మయసభ తెలుగు వెబ్ సిరీస్ సీజన్ 1. ఇది సోనీ లివ్ లో ఉంది. 7 ఆగస్ట్ 2025 స్ట్రీమింగ్ వచ్చింది. మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటాయి. టోటల్ రన్ టైం వచ్చేసి 6 hours 30 minutes అలా ఉంటుంది. అక్కడక్కడ బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి, కొంచెం వైలెన్స్ కూడా ఉంటుంది. సో ఫ్యామిలీతో కొంచెం ఇబ్బందిగా ఉంటది చూడడానికి. స్టోరీ లైన్ ఏంటంటే 1970, 1995 ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని పొలిటికల్ ఈవెంట్స్ గురించి, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళ ఫ్రెండ్షిప్ ని, వీళ్ళ లైఫ్ ని బేస్ చేసుకొని తీసిన ఫిక్షనల్ కథ ఇది. సో స్టారింగ్ వచ్చేసి ఆది పినిశెట్టి, చైతన్యరావు. ఆది పినిశెట్టి మన సిబిఎన్ గారి పాత్ర చేశాడు. క్యారెక్టర్ పేరు వచ్చేసి కృష్ణమనాయుడు. అలాగే చైతన్యరావు వచ్చేసి మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర చేశారు. క్యారెక్టర్ పేరు వచ్చి ఎంఎస్ రామిరెడ్డి. అలాగే సాయి కుమారు, దివ్యదత్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ మయసభ చూసిన తర్వాత నాకైతే నచ్చిందండి. ఈ కృష్ణమనాయుడు, ఎంఎస్ రామిరెడ్డి వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్, వాళ్ళ మధ్య జరిగే డ్రామా, కొన్ని సీన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కూడా సూపర్ గా చేశారు. ఆది పినిశెట్టి అలాగే చైతన్యరావు కరెక్ట్ గా ఫిట్ అయ్యారు ఆ క్యారెక్టర్స్ లో. వాళ్ళని చూస్తున్నంతసేపు మైండ్ లోకి మన నిజమైన నాయకులే గుర్తొచ్చారు. ఈ ఇద్దరు వ్యక్తుల గురించే కాకుండా అదే టైంలో అనంతపూర్ రాజకీయాలు, విజయవాడ రాజకీయాలు, ఫైట్లు, కులాల మధ్య పోరు, తక్కువ జాతిని అనగదొక్కడం, వర్గాలు, వీటన్నిటి గురించి ఉంటుంది. రాజకీయాలు అనగానే మనకు గుర్తొచ్చేది అధికారం. కానీ ఆ అధికారం వెనకాల ఉన్న ద్రోహం, స్నేహం, రక్తపాతం, వీటన్నిటి గురించి ఈ మైసభ చూపిస్తుంది. ఈ కృష్ణమనాయుడు, ఎంఎస్ రామిరెడ్డి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అనే పాయింట్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒకరి కోసం ఒకరు హెల్ప్ చేసే సీన్స్ గాని చాలా బాగా చూపించారు మన డైరెక్టర్ దేవాకట్ట గారు. అంటే మన జనాలకి తెలియటం కోసం రాజకీయ నాయకులు పర్సనల్ గా ఎలా ఉంటారో, పబ్లిక్ గా ఎలా ఉంటారో, ప్రొఫెషనల్ గా ఎలా ఉంటారో, తనను నమ్ముకున్న వర్గాల కోసం, కులాల కోసం ఎలా మారుతారో, పదవి కాపాడుకోవటం కోసం ఏం చేస్తారో, ఇవన్నీ దేవాకట్ట గారు పర్ఫెక్ట్ గా చూపించారు. ఇంకపోతే మన సాయి కుమార్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు రోల్ చేశారు. మన తెలుగువాడి ఆత్మ గౌరవం అనే ఒక పాయింట్ బేస్ చేసుకుని కొన్ని సీన్స్ ఉంటాయి. అవి థియేటర్ లో పడితే విజువల్ మూమెంట్స్ అవుతాయి. అంత బాగుంటాయి ఆ సీన్స్ అయితే. సో ఫైనల్ గా అయితే ప్రజలకు మంచి చేద్దామని ఒక మంచి ఫైర్ తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఇద్దరు స్నేహితులు ఫైనల్ గా కుల రాజకీయాలు, వెన్నుపోట్లు పడవటాలు, పదవి కాపాడుకోవటం కోసం పడే పాట్లు, చివరిగా శత్రులుగా మారటం సూపర్ అనిపించింది. నేను సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ సీజన్ 1 ఇంతలేక అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆది పినిశెట్టి, చైతన్యరావు ఎక్సలెంట్ గా చేశారు. మిగతా వాళ్ళందరూ డీసెంట్. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్లో పేస్ ఉంటుంది. కొన్ని స్టేజ్ సాంగ్స్ నచ్చలేదు నాకు. అలాగే అనంతపూర్ లో జరిగిన వైలెన్స్, ఫైట్లు, అలాగే విజయవాడలో జరిగినటువంటి కొన్ని ఫైట్ సీన్స్ ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. అలాగే ఇది అందరి కోసం కాదు, కొంచెమైనా రాజకీయాలపైన ఇంట్రెస్ట్ ఉండి, పొలిటికల్ డ్రామాలు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇది ఎక్కుతుంది. నార్మల్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోరుకునే వాళ్ళకి ఇది అంతగా ఎక్కదు. దట్స్ ఇట్ గైస్. ఎవరైనా సిరీస్ చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.